కరీంనగర్ ఆర్టీసీ డిపోలో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. డిపో 1లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రాజు మహిళా కండక్టర్తో అసభ్యకరంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. బాధితులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు, చర్యలు లేవు. విసిగిపోయిన బాధితులు హైదరాబాద్లోని ఉన్నతాధికారులకు అజ్ఞాన లేఖ రాసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజు అనే ఉద్యోగి మొదట కండక్టర్గా చేరి తరువాత క్లర్క్ పోస్టుకు మారినట్టు సమాచారం. అయితే తన వద్దకు సాంకేతిక సమస్యలతో వచ్చే మహిళా కండక్టర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. రాజధాని బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా ఇవ్వాల్సిన నీటి బాటిళ్లను బయట అమ్ముతున్నాడనే ఆరోపణలు రాజుపై ఉన్నాయి. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేయగా కరీంనగర్ విజిలెన్స్ అధికారులు గత 2 రోజులుగా విచారణ చేపట్టారు. ఇప్పటికే 9 మంది సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. అధికారుల చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ ఆర్టీసీ డిపోలో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. డిపో 1లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రాజు మహిళా కండక్టర్లతో అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. బాధితులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు, చర్యలు లేవు. విసిగిపోయిన బాధితులు హైదరాబాద్లోని ఉన్నతాధికారులకు అజ్ఞాత లేఖ రాసినట్లు సమాచారం. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. కావ్య, కరీంనగర్ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఒక లైంగిక దాడికి సంబంధించినటువంటి ఒక విషయం కలకలం రేపుతుంది. ప్రస్తుతం కరీంనగర్ కేంద్రంలో ఉండేటువంటి డిపో 1లో రాజు అనే ఒక వ్యక్తి అక్కడ ఉండేటువంటి మహిళా సిబ్బందిని లైంగికంగా వేధిస్తున్నాడు అనే ఒక ఆరోపణ ప్రస్తుతం కలకలం రేపుతుంది. అయితే గతంలో ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వారికి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే వాళ్ళు టికెట్స్ ఇచ్చేటువంటి మిషన్లు తీసుకెళ్లి అతను చూపిస్తే టెక్నికల్ ఇష్యూ అతను వాటిని క్లారిఫై చేయాలి, లేదంటే వేరే ఎవరికైనా చెప్పాలి. కానీ తాను మాత్రం అవసరానికి దగ్గరికి వెళ్ళినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఒక ఆకాశ రామన్న లేఖనైతే హైదరాబాద్ లో ఉండేటువంటి బస్ భవన్ కు లేఖనిచ్చిన సమాచారం అయితే మనకుంది. అయితే బస్ భవన్ నుండి కరీంనగర్ నుండి విజిలెన్స్ అధికారులకు ఈ విచారణ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై అయితే కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో అయితే విచారణ చేపడుతున్నారు. అయితే గత కొంతకాలంగా కూడా ఈ ఎవరైతే మహిళలు ఇక్కడ ఉంటారో సుమారుగా డిపో 1లో 60 మంది నుంచి 70 మంది మహిళలు అయితే ఇక్కడ పనిచేస్తుంటారు. వాళ్ళందరిలో కూడా కొంతమంది మహిళల్ని అసభ్యకరంగా ప్రవర్తించడం, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం తను చేస్తున్నాడంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పై అధికారులకు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఏం స్పందించట్లేదు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు బెదిరించి కూడా వాళ్ళను ఎవరికి ఫిర్యాదు చేసినా తమపై చట్టపరమైన చర్యలు లేదంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టుగా కూడా బాధితులు పేర్కొన్న పరిస్థితి. అందుకోసమనే కరీంనగర్ లో చెప్పినా వినలేదు కాబట్టే, తమ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టే హైదరాబాద్ లో ఉన్నటువంటి బస్ భవన్ లో విజిలెన్స్ అధికారులకు ఎండి స్థాయిలో కూడా విచారణ చేయాలంటూ కూడా తమకు న్యాయం జరగాలంటూ కూడా మహిళలు ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి డిపో 1లో అధికారులకి అసలు ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళకి న్యాయం చేయలేదంటూ కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ
అంతేకాదు కరీంనగర్ ఈ రాజధాని హైటెక్ బస్సుల్లో ఫ్రీగా ఇవ్వాల్సిన వాటర్ బాటిల్స్ కూడా ఏవైతే చిప్స్ ఇస్తారో టికెట్ తీసుకున్న తర్వాత అవన్నీ కూడా అనధికారికంగా అంటే ఎవరికి తెలియకుండా బాటిల్స్ అన్ని కూడా బయట అమ్ముతున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తంగా కూడా కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి ఈ మహిళలను వేధిస్తున్నటువంటి ఈ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ మహిళలు న్యాయం కోసం పోరాడుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ అసలు విచిత్రం ఏంటంటే ఇంత జరుగుతున్నా కూడా డిపో మేనేజర్ కావచ్చు, రీజనల్ మేనేజర్ కావచ్చు, అసలు మాకు ఏం తెలియదు ఈ సమస్య గురించి, మా దృష్టికి ఇంతవరకు ఎవరు చెప్పలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయంపై వివరణ అడిగితే మాత్రం మాకు ఎట్లాంటి సంబంధం లేదు, మాకు తెలియదని చెప్పి కూడా వాళ్ళు ముఖాలు చాటేస్తున్న పరిస్థితి అయితే విజిలెన్స్ అధికారులను వివరణ అడిగితే మాత్రం మేమైతే ప్రస్తుతానికైతే 9 మంది మహిళలను ఇప్పటికే విచారణ చేపట్టడం జరిగింది. వాళ్ళంతా కూడా చెప్తున్నారు మొత్తంగా కూడా అంటే వారికి న్యాయం జరిగే విధంగా లేదంటే చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకునే విధంగా కూడా తాము పై ఉన్నత స్థాయి అధికారులకు రిపోర్ట్ చేస్తాము. తదుపరి న్యాయం వాళ్ళకి ఎలా జరుగుతుంది అన్న విషయం అయితే వేచి చూడాల్సిందని ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎన్ని చట్టాలు మారినప్పటికీ కూడా మహిళలకు భద్రత లేకుండా పోతుంది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎంత మందికి శిక్షలు పడ్డా కూడా ఇట్లాంటి వాళ్ళకి ప్రవర్తన మాత్రం మారడం లేదు. మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే ఇట్లాంటి వారిని కఠినమైన చర్యలు తీసుకోవాలి, అసలు ఇలాంటి వారిని సమాజానికి దూరంగా ఉంచాలంటూ కూడా మహిళలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సంఘటనపై అసలు మహిళలకు ఎట్లాంటి న్యాయం జరుగుతుంది, అసలు విషయం బయటికి వస్తుందా లేదా, లేదంటే లోపలనే దీన్ని ఏమన్నా సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారా అన్న విషయం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్స్ ఫర్ దట్.